హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్పి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి లైనప్ లో చాలా మూవీసే ఉన్నాయి. అందులో ఇమీడియట్ గా రిలీజ్ కి దగ్గరలో ఉన్న మూవీ ద రాజా సాబ్. అయితే సోషల్ మీడియాలో రీసెంట్ గా ఒక బిగ్గెస్ట్ బజ్ రన్ అవుతుంది. అదే ఈ మూవీని 2 పార్ట్స్ గా తీస్తున్నారని అంటున్నారు. తీస్తున్నారో లేదో మనకు ఐడియా లేదు, కన్ఫర్మేషన్ లేదు. బట్ తీస్తే ఖచ్చితంగా ప్రభాస్ గారి స్టార్డమ్ ని వాడుకోవడానికి ఇలా తీస్తున్నారు. ఎందుకు అనవసరంగా ఇంకొక పార్ట్ తీయడం? ఆ మారుతి ఒక్క పార్ట్ చక్కగా తీస్తే చాలు. ఇలా చాలా రకాలుగా ఫ్యాన్సే చాలా కామెంట్స్ సోషల్ మీడియాలో చేస్తున్నారు. కొంతమంది సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నారు, రానియండి చూసుకుందామని. సో నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఒక మూవీని 2 పార్ట్స్ గా ఎందుకు తీస్తారు? ఐదర్ బాహుబలి, కేజీఎఫ్, సలార్, పుష్ప మూవీస్ లాగా ఒక స్టోరీని 2 పార్ట్స్ గా చెప్పలేక షూటింగ్ ఆఫ్ ద మూవీ ఫస్ట్ హాఫే ఫుల్ లెంత్ మూవీగా రావడం వల్ల సీన్స్ ని ఎడిట్ చేస్తే అందులోని కోర్ ఎలిమెంట్స్, కోర్ డ్రామా, కోర్ ఎమోషన్స్, థ్రిల్ మిస్ అవుతుందని అది ఎడిట్ చేయడం ఇష్టం లేక ఎడిట్ చేస్తే చెప్పాలనుకున్న కంటెంట్ మిస్ అవుతుంది. కాబట్టి ఆర్గానిక్ గా దాన్ని 2 పార్ట్స్ గా అనౌన్స్ చేసి సెకండ్ పార్ట్ ని తర్వాత షూట్ చేస్తారు. నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ రిజల్ట్స్ గురించి మాట్లాడడం లేదు, జస్ట్ స్టోరీని అలా చేస్తారు. కొన్ని మూవీస్ లో చేశారని చెప్తున్నా. రెండోది, ఒక మూవీ తీస్తారు, అది హిట్ అయితే బ్లాక్ బస్టర్ అయితే ఎలాగో హిట్ అయిందిగా అని సెకండ్ పార్ట్ కూడా తీస్తారు. ఇలా చేస్తే కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. మూడోది, మళ్ళీ ప్రభాస్ గారు ఆర్ వేరే ఏ హీరో అయినా దొరకరు, ఇప్పుడే వాడేసుకోవాలని ఆ హీరో గారు టచ్ చేస్తే ఫ్లాప్ అయినా సరే 300 CR వస్తుంది. సో హిట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని వాడుకోవడం. అంటే మినిమం గ్యారంటీ హీరోస్ ఉంటే ప్రొడ్యూసర్స్ సేఫ్ గా ఉంటారని అలా చేయొచ్చు. అంటే ఒక బడ్జెట్ తో 2 పార్ట్స్ ని తీసి సెకండ్ పార్ట్ లో మినిమం పెట్టి షూట్ కంప్లీట్ చేసి దెన్ ఫస్ట్ పార్ట్ లోనే ఒకవేళ రికవరీ అంతా అయిపోతే సెకండ్ పార్ట్ బోనస్ వస్తుంది అని స్టోరీ లేకపోయినా ఇరికించేస్తారు. సో ఇలా చేసే ఛాన్సెస్ ఉన్నాయని మన వాళ్ళు అనుకుంటున్నారు. కొన్ని కేసెస్ లో జరుగుండొచ్చు, కొంతమంది ఆడియన్స్ ని మెప్పించి సేఫ్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే ఇలా మారుతి గారు ప్రభాస్ గారిని వాడుకుంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత దొరికిపోతారు కదా, అది ఆయనకు రిమార్కేగా అండ్ ఆ ప్రొడక్షన్ హౌస్ మీద కూడా బ్యాడ్ రిమార్కేగా ఒక గొప్ప అవకాశం. ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రెండింగ్ స్టార్, ఆయన సినిమా కోసం ప్రతి మూవీ లవర్, ఈవెన్ అబ్రాడ్ లోని ఫారినర్స్ కూడా వెయిట్ చేసే అంత స్టామినా ఉన్న హీరో. సో అలాంటి హీరోని సరిగ్గా చూపించలేకపోతే ఏదో ఫ్లోలో పాన్ ఇండియా సబ్జెక్ట్ అని చెప్పి ఏదో స్టోరీని ఆయనకేసి రుద్దేసి తీసేస్తే ప్రీవియస్ గా రాధేశ్యామ్ అండ్ ఆదిపురుష్ కి ఎలాంటి బ్యాక్లాష్ వచ్చిందో వాళ్ళకి తెలుసుగా. బాగా లేకపోతే నాన్ ఫ్యాన్సే కాదు, ఫ్యాన్స్ కూడా వేసుకుంటారని క్లియర్ కట్ గా వాళ్ళకి తెలుసు. సో తెలిసి అలా చేస్తారా? అంటే ఒక పార్ట్ తీస్తుంటేనే మారుతి గారిని కొంతమంది ఫ్యాన్స్ కూడా నమ్మడం లేదు. ఎందుకంటే కామన్ పీపుల్ కి, కామన్ ఫ్యాన్స్ కి ఆ కంటెంట్ లో ఏముందో ఎవరికి తెలియదు. అండ్ అలాగే ఆయన ప్రీవియస్ గా తీసిన మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. సో ఇలాంటి టైంలో ఇన్ కేస్ నిజంగానే రాజాసాబ్ మూవీ 2 పార్ట్స్ లో తీస్తే ఖచ్చితంగా స్టోరీని పర్ఫెక్ట్ గానే రాసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. అండ్ అందులోనూ మారుతి గారి కోర్ స్టామినా, సక్సెస్ ఉన్న జానర్ హారర్ కామెడీ. అండ్ దాట్ ఈ మూవీలో కేవలం హారర్ కామెడీ కాదు, హారర్ డోసెస్ ని కొద్దిగా ఎక్కువగానే పెడుతున్నారు అని క్లియర్ గా ఆ గ్లిమ్స్ లో చెప్పారు. అదొక యానిమేటెడ్ గ్లిమ్సే, కానీ దాంట్లో ఆల్రెడీ చెప్పారు హారర్ ఇస్ ద న్యూ కామెడీ అని. అండ్ స్టోరీలో దమ్ముంటే, కంటెంట్ ఉంటే, విఎఫ్ఎక్స్ వర్క్స్ యావరేజ్ గా ఉన్నా నడిచిపోద్ది. యా, విఎఫ్ఎక్స్ ఒక్కటి బాగలేదు కానీ స్క్రీన్ ప్లే భలే ఉంది, స్టోరీ కంటెంట్ బాగుంది అని మాట్లాడుకుంటారు. సో రాజసాబ్ 2 పార్ట్స్ అయినా మారుతి గారిని ఖచ్చితంగా నమ్మొచ్చు అని చెప్తున్నా. జస్ట్ ఇది ఒక హంచ్ అబౌట్ మారుతి గారు అండ్ ఆన్ హిస్ కంటెంట్. సో మారుతి గారు గట్టిగా కొడతారని అనిపిస్తుంది. ఇదంతా మన గెస్ట్ థియరీ ఆర్ నమ్మకం. నేనైతే నెగిటివ్ గా తీసుకుని పాజిటివ్ గా వెయిట్ చేస్తున్నా. సో 2 పార్ట్స్ గా వచ్చిన మూవీస్ గురించి మాట్లాడుకుంటే, మిగతా హీరోస్ గురించి మాట్లాడకుండా ఓన్లీ మన ప్రభాస్ గారు చేసిన ప్రతి మూవీ గురించి మాట్లాడుకుంటే, ఎస్పెషల్లీ 2 పార్ట్స్ అని చెప్పి తీసిన మూవీస్ గురించి మాట్లాడుకుంటే అవన్నీ బ్లాక్ బస్టర్సే. కొన్ని ఇండియాని షేక్ చేసాయి, కొన్ని ఓటీటీ యాప్స్ ని దడిపించేశాయి, కొన్ని పార్ట్ 1 తో ఇలాంటి ఫిగర్స్ కూడా పెట్టొచ్చు అని ప్రూవ్ చేశాయి. లైక్ మన ప్రభాస్ గారు చేసిన మూవీలో బాహుబలి 1, బాహుబలి 2 సేమ్ స్టోరీ బట్ 2 పార్ట్స్ గా రిలీజ్ అయింది. నెక్స్ట్ సలార్ సీజ్ ఫైర్ సేమ్ స్టోరీ 2 పార్ట్స్ గా రిలీజ్ అవబోతుంది. ఫస్ట్ పార్ట్ వచ్చింది కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ గారి మూవీ, అది కూడా రాజ్ కుమార్ హిరానీ గారి మూవీతో షారుఖ్ ఖాన్ గారి మూవీకి ఆపోజిట్ లో సలార్ ని దింపారు. అయినా సరే ఇండియా మొత్తం షేక్ చేసింది. అది గాని సోలోగా వచ్చుంటే ఇండియాలో ఉన్న ఏ మూవీ పనికొచ్చేది కాదు. ఇప్పుడు దాన్ని ఓటీటీలో ఆల్మోస్ట్ హిందీ, తమిళ్, మలయాళంలో తెగ వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు. సో సలార్ యూఫోరియా మామూలుగా లేదు. కాలేజ్ ఫెస్టుల్లో సలార్ దేవరత రైజర్స్ కిట్లు చేస్తున్నారండి. ఇది ఎప్పుడు జరగలేదు, ఓన్లీ ప్రభాస్ గారికి అండ్ ఆయన వన్ అండ్ ఓన్లీ సలార్ మూవీకి మాత్రమే జరిగింది. ఎక్కడైనా డాన్స్లు, డ్రామాలు, సింగింగ్ అలాంటివి కాలేజ్ ఫెస్టుల్లో చూసాం. కానీ అదే కాలేజ్ ఫెస్టుల్లో ఈ సినిమాలోని సీన్స్ ని రీక్రియేట్ చేయడం ఏంటండి బాబు, అది మామూలు విషయం కాదు. సో అది ఇప్పుడు సలార్కున్న క్రేజ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు చిన్న సినిమా, రిలీజ్ అయ్యాక పెద్ద సినిమా. పేరు తెలుసుగా, అదే కల్కి 2898 AD.
నేను మన ఛానల్లో ఆల్మోస్ట్ మ్యాక్స్ చాలా వీడియోస్ కల్కి మీద చేస్తూనే వచ్చాను. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అండి, ఎక్కడికో వెళ్తుందండి, ఎమోషన్స్ ని డైరెక్టర్ గారు కరెక్ట్ గా చూపిస్తే మూవీ స్టాండర్డ్స్ ఎక్కడో ఉంటాయని చెప్పుకుంటూ వచ్చాను. ఆల్మోస్ట్ ప్రతి పోస్టర్, గ్లిమ్స్, మేకింగ్ వీడియోని, టీజర్, ట్రైలర్స్ బ్రేక్ డౌన్ చేస్తూ ప్రతి డీటెయిల్ చెప్తూ వచ్చాను, గెస్ట్ చేస్తూ వచ్చాను. అండ్ డైరెక్టర్ గారు ఆయన ఏదైతే అనుకున్నారో అది స్క్రీన్ మీద చూపించగలిగారు. సస్పెన్స్ ట్విస్ట్ ని మాత్రం మూవీలో మెయింటైన్ చేయగలిగారు. నేనైతే ఆ విషయంలో సూపర్ క్రేజీగా హ్యాపీ. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ సీన్ చూసినప్పుడు అది మూవీ మొత్తాన్ని లేపి ఎక్కడో పెట్టింది. అండ్ ఫస్ట్ పార్ట్ తో 1000 crores బొమ్మ, అండ్ దాటు ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ గారిని పౌరాణికం రోల్లో చూడడం, కన్నుల విందు అంటారుగా, అదే జరిగింది. సో ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా ఇది చిన్న సినిమా, ఆడుతుందో లేదో అని చాలా మంది ఆ మూవీని చాలా తక్కువ చేసి చూశారు బికాస్ ఆఫ్ డైరెక్టర్ నాగార్జున గారు. ఎందుకంటే ఆయన సరిగ్గా తీస్తారో లేదని. అండ్ ఈ మూవీ కేవలం ప్రభాస్ గారి కోసమే అందరూ చూస్తారని డైరెక్టర్ గారిని ఎవరూ లెక్క చేయలేదు. బట్ తాతగారు చెప్పినట్లుగా రిలీజ్ అయ్యే వరకు చిన్న సినిమా, రిలీజ్ అయిన తర్వాత పెద్ద సినిమా. ఒక బిగ్గెస్ట్ స్టార్ హీరోని ఎలా వాడుకోవాలో నాగార్జున గారి ఈజీగా ఆ స్టోరీలోని కంటెంట్ తో క్రాక్ ఎప్పుడో చేసేశారు. ఆయనకు వచ్చిన ఛాలెంజెస్ ఈ కంటెంట్ ఉన్న స్టోరీని ఎలా స్క్రీన్ మీద తీసుకురావాలి అని. సో అదైతే పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. సో ఇక్కడ నాగార్జున గారు తన ఎప్పుడు తీయని జానర్ మూవీని విత్ కంటెంట్ తో తీసి బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టారు. అఫ్ కోర్స్ ప్రేక్షకుల మనసుల్ని కూడా దోచుకున్నారు. బట్ హీఈస్ హార్డ్లీ 2 movies ఓల్డ్ డైరెక్టర్. బట్ వేరస్ డైరెక్టర్ మారుతి గారు అంటే ఆయనతో కంపేర్ చేయడం లేదు. ఆల్రెడీ ఆయన ఎలాంటి మూవీ తీశారు, ఎలాంటి హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి, ఎలాంటి ఫండ్ ని ఆయన జనరేట్ చేశారు, అండ్ ఆయన స్ట్రెంగ్త్ ఏంటి, ఆయన మూవీలోని మ్యూజిక్ ఏ లెవెల్లో ఉంటుంది అని ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కి బాహుబలి, సలార్, కల్కి 2898 AD మూవీస్ తర్వాత ఆయన మూవీ వస్తుంది అని తెలుసుగా. సో ఆయన ఎంత జాగ్రత్తగా తీస్తారు, ఖచ్చితంగా తన ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేస్తారు. అంటే స్క్రీన్ మీద ప్రభాస్ గారిని చూపించడంలో ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేస్తారు. బట్ స్టోరీ అందులోని కంటెంట్ అనేది ఆ మూవీలోని కోర్ పాయింట్ ని మూవీ స్టార్ట్ చేయక ముందే దాని మీద గట్టిగానే వర్కౌట్ చేసి సెట్స్ మీదకు ఆ మూవీని తీసుకెళ్లి ఉంటారు. సో రొటీన్ గా రొట్టగా అయితే ఖచ్చితంగా తీరు. ఎందుకంటే వరల్డ్ మొత్తం ప్రభాస్ గారి మూవీ కోసం చూస్తుంది. సో వరల్డ్ మొత్తం ఆయన ఫ్యాన్స్, మూవీ లవర్స్ చూసేలాగానే ఆ మూవీని తీస్తారు. సో ఎంత ఫన్ కావాలో, ఎంత హారర్ ఎలిమెంట్స్ అండ్ ఎంత థ్రిల్లింగ్ ట్విస్ట్లు కావాలో అన్ని సమకూర్చుకొని, అండ్ మ్యూజిక్ ఇప్పటి జనరేషన్ వాళ్ళకు ఎలా ఉంటే బాగుంటుంది అని తమన్ గారితో మ్యూజిక్ సెట్టింగ్స్ వేసుకొని దానికి తగ్గట్టుగా మ్యూజిక్ ని కలెక్ట్ చేసుకొని మూవీలో వదులుతారు. అండ్ దాట్ టు ఆయన కోర్ స్ట్రెంత్, గ్రిప్ ఉన్న జానర్ ఆయన తీస్తున్నారు. అది కూడా ఆల్మోస్ట్ 11 years తర్వాత మళ్ళీ అలాంటి జానర్ ని పట్టుకున్నారు. సో ఈసారి బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టడం కాదు, నలిపి పారదొప్పుతారనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో మ్యాక్స్ వల్గారిటీ, అడల్ట్ సీన్స్ అయితే ఉండవు. ఇన్ కేస్ హారర్ ఎక్కువగా ఉంటే అలా ఏదైనా ఏ సర్టిఫికేట్ వస్తుంది కానీ వేరే రీజన్స్ వల్ల రాదు. సో ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, చిల్డ్రన్ ఫ్రెండ్లీ అయితే వాళ్ళు కూడా వస్తారు. సో ఇందాక చెప్పినట్లుగా హారర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే కిడ్స్ రారు. సో ఫ్యామిలీస్ చూసే మూవీ తీయొచ్చు అంటే మళ్ళీ కల్కి రేంజ్ లో గట్టిగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో కలెక్షన్స్ గురించి తర్వాత ఫస్ట్ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని నాకైతే అనిపిస్తుంది. జనరల్ గా మన ఛానల్లో మూవీ బాగుండాలి, బాగుంటుందేమో అని పాజిటివ్ గా చెప్తాం. బట్ ఈ మూవీ మళ్ళీ కల్కి 2898 AD వైబ్స్ కొడుతుంది అనిపిస్తుంది. అండ్ దాట్ టు ప్రభాస్ గారు 2 roles లో చేస్తున్నారు. ఆయన ఎవరో రాజాసాబ్ మూవీలో డాక్టర్ రోల్ చేస్తున్నారంట. ఆయన ప్రభాస్ గారిని చూసి భయపడ్డాను అని ఇండైరెక్ట్ గా చెప్పారు. అంటే గాడ్ లెవెల్లో ఫీల్ అయ్యాను అని చెప్తూ మధ్యలో భయపడ్డానని చెప్పారు. సో ప్రభాస్ గారు ప్లే చేస్తున్న ఓల్డ్ గెటప్ వైల్డ్ గా, ఫెరోషియస్ గా ఉంటుందని ఆయన చెప్పకనే చెప్తున్నారు. అంటే మన ప్రభాస్ గారు ఆ పెర్ఫార్మెన్స్ ని సావదొబ్బారని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. సో ప్రభాస్ గారు సీరియస్ గా ఒక క్యారెక్టర్ ని చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మనం బిల్లాలో చూసాం, ట్రస్ట్ నో వన్, బి ఓన్లీ వన్, అండ్ సలార్ సీజ్ ఫైర్ లో చూసాం. ఇంకా ఏదైనా మూవీ ఉంటే కామెంట్ చేయండి. సో రాజాసాబ్ లో కూడా తన పర్ఫార్మెన్స్ చెత్త కొట్టేస్తారు. ఓవరాల్ గా ఈ మూవీలో మనం పర్ఫార్మెన్స్ తో పాటు మన డార్లింగ్ గారి విట్టినెస్ ను కూడా చూడగలం. సో నాకు రాజాసాబ్ మీద ఉన్న హోప్స్ ఇవి. సో మీకు ఇంతకుముందు ఈ మూవీ మీద ఎలా ఉండేది, ఇప్పుడేమన్నా ఒపీనియన్ చేంజ్ అయిందా అనేది, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఇప్పుడు కామెంట్ చేయండి. ఎందుకంటే కంటెంట్ వచ్చిన తర్వాత ఎవరైనా చెప్తారు ఇది బాగుంటుంది, బాగోదు అని. అండ్ బ్యాడ్ గా ఉంటే కంటెంట్ మీద ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇది బాగుంటుంది అని అస్సలు చెప్పలేం. ఏదో జనరల్ గా బాగుండొచ్చేమో అనేస్తాం. సో మీరు కూడా గెస్ చేసి ఇది బాగుంటుందా, నమ్మకం ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. ముందే గెస్ చేయడం కష్టం, అన్నిసార్లు కరెక్ట్ అవ్వదు. ఎగ్జాంపులే రాధేశ్యామ్. బట్ ట్రై చేయండి. సో అప్పటి నుండి నన్ను, మన వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ September 25th దసరా వీక్లో వస్తుందని కూడా అంటున్నారు. సో హాలిడేలో సోలోగా ప్రభాస్ గారి మూవీ పడిందనుకోండి, అండ్ దాంట్లోనూ కొద్దిగా ఫన్ ఉంది, హారర్ కూడా బాగుంది అని టాక్ వస్తే చాలు, లెక్కలు, అంచనాలు తారుమారు అవుతాయి. సో కామెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ రాజాసాబ్ 2 parts.
అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్తో పాటు సబ్స్క్రైబ్ చేయమావా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.